హే గైస్, ఎలా ఉన్నారు? క్రికెట్ హిస్టరీలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లేయర్ అయిన స్టీవ్ వాయ్ ఇండియాకి ఫైనల్ ఫ్రంటియర్ అనే ట్యాగ్ ఇచ్చాడు. ఫైనల్ ఫ్రంటియర్ అంటే ఇంకా అదే ఫైనల్ స్టేజ్ అని అర్థం. ఈ ట్యాగ్ ని ప్రతి విజిటింగ్ కంట్రీ యూజ్ చేసేది. సేనా కంట్రీస్ అంటే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇండియన్ సాయిల్ మీద టెస్ట్ సిరీస్ గెలవటం అంటే ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ గా భావించేవి. సేనా కంట్రీస్ ఇండియా టూర్ కు వచ్చి టెస్ట్ సిరీస్ లో ఆడాలంటే పీడకల్లో వచ్చేవని గొప్పగా గర్వంగా చెప్పుకునే వాళ్ళం. మన వాళ్ళ ఆట కూడా అలానే ఉండేది. కానీ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కోచ్ మాత్రం ఇండియా టీం ని చాలా తేలికగా తీసి పడేస్తూ వీ వాంటెడ్ దెమ్ టు రియల్లీ గ్రోవెల్ అని అన్నాడు. గ్రోవెల్ అంటే మీనింగ్ భయంతో కింద పడి దొరలటం. కోచ్ శుక్రీ అన్న మాటల్ని నిజం చేసేలాగా తెంబా బౌమా టీం పర్ఫామ్ చేసి ఇండియా టీం ని చిత్తుగా ఓడించింది. 25 సంవత్సరాల పాటు హోమ్ సిరీస్లలో ప్యూర్ డామినెన్స్ చూపించిన ఇండియన్ క్రికెట్ టీం ఇప్పుడు చతికిలబడి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ కంటే వెనకబడిపోవడానికి కారణాలేంటో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. క్రికెటే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ స్పోర్ట్లో అయినా కానీ గెలుపు ఓటమి అనేవి చాలా కామన్. కానీ ఎలా ఓడిపోతున్నాం, ఏ విధంగా ఓడిపోతున్నాం అనేది ఒక ప్లేయర్ని లేదా ఒక టీంని డిఫైన్ చేస్తుంది. అండ్ ఇండియా గత 2 హోమ్ టెస్ట్ సిరీస్లు ఓడిపోయిన తీరు చూస్తుంటే ఇది ఇండియా టీమా లేదా నిన్న మొన్న కొత్తగా వెలుగులోకి వచ్చిన నాన్ ప్లేయింగ్ టెస్ట్ నేషనా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ 2004లో ఆస్ట్రేలియా వచ్చి టెస్ట్ సిరీస్ గెలిచింది, 2011లో ఇంగ్లాండ్ గెలిచింది. కానీ ఆ 2 టెస్ట్ సిరీస్లలో ఇండియా గట్టిగా పోరాడి ఫైనల్ ఫ్రంటియర్ అనే ట్యాగ్కి న్యాయం చేసింది. 25 సంవత్సరాల పాటు ఇండియాలో టెస్ట్ సిరీస్లో ఆడాలంటే విజిటింగ్ కంట్రీస్కి లిటరల్గా కారిపోయేది. కానీ ఇప్పుడు 3-0తో సిరీస్ ఓడిపోయినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే బాగా అయిందిలే, తెలిసి రావాలి, లేకపోతే ఇష్టం వచ్చినట్లు స్పిన్ పిచ్లు తయారు చేస్తే ఇలాగే ఉంటుంది, ఇది ఒక లెసన్ అవ్వాలి అనుకున్నారు. ఇంకా స్పిన్ ట్రాప్స్ వద్దు, నార్మల్ స్పిన్నింగ్ ట్రాక్స్ తో విజిటింగ్ టీమ్స్ కి కాంపిటీషన్ ఇద్దాం అనుకున్నారు. ఆ తర్వాత వెస్టిండీస్ తో హోమ్ సిరీస్ జరిగింది. నార్మల్ ట్రాక్స్ తయారు చేశారు, సిరీస్ ని ఈజీగా గెలిచేశారు. ఇండియా బ్యాక్ టు ఫామ్ అనుకున్నాం. కానీ సౌత్ ఆఫ్రికా సిరీస్ కి వచ్చేసరికి ఇండియా టీమ్ అండ్ మేనేజ్మెంట్ మళ్ళీ అదే పాత ర్యాంక్ టర్నర్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ర్యాంక్ టర్నర్ పిచ్ స్ట్రాటజీ సిరీస్ ఓడిపోవడంలో కీ రోల్ ప్లే చేస్తుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిన సౌత్ ఆఫ్రికాని ఓడించాలి అనే బలమైన గోల్ తో ఇండియా ఈ టెస్ట్ సిరీస్ మొదలుపెట్టింది. కానీ పిచ్ విషయంలో న్యూజిలాండ్ తో ఎటువంటి టాక్టికల్ మిస్జడ్జిమెంట్ చేసిందో ఎగ్జాక్ట్ గా ఇప్పుడు కూడా అదే చేసింది టీమిండియా. హోమ్ అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, ప్రతి టీం అదే చేస్తుంది. కానీ ఎదుటి వాళ్ళ స్ట్రెంగ్స్ ఎలా ఉన్నాయి, మన టీంలో వీక్నెస్లు ఎలా ఉన్నాయి అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా. ఒకప్పుడు స్పిన్ బౌలింగ్ ని అలవోకగా ఆడే ఇండియన్ బ్యాట్స్మెన్ ఇప్పుడు స్పిన్ ఆడటానికి తలకిందులవుతున్నారు. సో ఇలాంటి టైంలో టర్నింగ్ పిచెస్ ని కోరుకుంటే బ్యాక్ ఫైర్ అవ్వచ్చు అనే థాట్ మేనేజ్మెంట్ కి రాకపోవడం సర్ప్రైజింగ్ గా ఉంది. సరే, మన బ్యాట్స్మెన్ సంగతి కొంచెంసేపు పక్కన పెడదాం. సీమోన్ హార్మర్ సౌత్ ఆఫ్రికన్ ఆఫ్ స్పిన్నర్, ఇండియాతో సిరీస్ కి ముందు పాకిస్తాన్ తో ఆడిన సిరీస్ లో స్ట్రాంగ్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో అతని బౌలింగ్ ని స్టడీ చేసి ఉండాల్సింది, బట్ మన వాళ్ళు చేయలేదు. అండ్ రిజల్ట్ సిరీస్ కి 17 వికెట్స్ తీసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. అపోజిషన్ ని మన టీం పూర్తిగా తక్కువ అంచనా వేసింది. ఇన్ఫాక్ట్ సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్ బౌమాని పొట్టోడు అని కూడా మన ప్లేయర్స్ మ్యాచ్ లో పిలిచారు. ఇప్పుడు ఏమైంది, ఆ పొట్టోడి గట్టి దెబ్బ కొట్టాడు. 25 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ఇండియాలో సౌత్ ఆఫ్రికాకి టెస్ట్ సిరీస్ విజయాన్ని అందించాడు లార్డ్ బౌమా. కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం కోల్కతా టెస్ట్ ఓడిపోయినప్పుడు పిచ్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు, మేము ఎలా ఎక్స్పెక్ట్ చేసామో పిచ్ అలాగే ఉంది, బ్యాట్స్మెన్ టెక్నిక్ సరిగ్గా లేదు అన్నాడు. ఫైనల్ గా ఏం జరిగిందంటే హోమ్ అడ్వాంటేజ్ ఇక్కడ రివర్స్ అయింది. రివర్స్ అయ్యి ఇండియన్ టీమ్ బ్యాటింగ్ లో టెక్నికల్ ఇష్యూస్ ఎంత దారుణంగా ఉన్నాయో బయటపడ్డాయి. ఎందుకంటే గత 13-14 సంవత్సరాల్లో ఇలాంటి ర్యాంక్ టర్నింగ్ పిచ్చెస్ మీద ఇండియా అవలీలగా మ్యాచెస్ గెలిచింది. ఇప్పుడు కనీసం 200 కూడా కొట్టలేకపోతుందంటే అర్థం ఇంటర్నేషనల్ గ్రేడ్ స్పిన్ అటాక్ ని కౌంటర్ చేసే స్పెషల్ టెక్నిక్, పేషెన్స్ ఇండియన్ బ్యాటింగ్ లైనప్ లో లేవు. కోచ్ గౌతమ్ గంభీర్ టాపిక్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాలి. గంభీర్ కోచ్ అయిన తర్వాత ఇండియన్ క్రికెట్ లో దిగ్గజాలైన విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, పుజారా, రోహిత్ శర్మ రిటైర్ అయిపోయారు. గంభీర్ కోచ్ అవటం వల్ల
వల్లనే వీళ్ళు రిటైర్ అయ్యారు అని నేను అనట్లేదు. అతను కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీళ్ళు రిటైర్మెంట్ ప్రకటించారు. చాలా టీమ్స్ కి ఇది జరుగుతుంది. లైక్ కొన్నేళ్ల పాటు టీం ని ముందుకు నడిపించిన లెజెండ్స్ ఒకేసారి రిటైర్ అయిపోతూ ఉంటారు. అలా కీ ప్లేయర్స్ రిటైర్ అయినప్పుడు టీం ఎలా ట్రాన్సిషన్ అవుతుంది అనే దాని మీదనే టీమ్ సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇండియన్ టీం ట్రాన్సిషన్ ని చాలా అంటే చాలా వర్స్ట్ గా హ్యాండిల్ చేసింది. అండ్ వర్స్ట్ హ్యాండింగ్ లో యాజ్ ఏ కోచ్ గా గౌతమ్ గంభీర్ హ్యూజ్ రోల్ ప్లే చేశాడు. T20 క్రికెట్ వేరు, వన్డే క్రికెట్ వేరు అండ్ టెస్ట్ క్రికెట్ అనేది పూర్తిగా వేరు. లాక్డౌన్ కిడ్స్ కి అర్థం కాదేమో కానీ క్రికెట్ ని బాగా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ 3 ఫార్మాట్స్ లో ఎంత తేడా ఉందో బాగా తెలుస్తుంది. టెస్ట్ క్రికెట్ ఈజ్ యూనిక్. దానికి డిఫరెంట్ మైండ్ సెట్ కావాలి, పేషెన్స్ కావాలి అండ్ హై లెవెల్ టెక్నిక్ కావాలి. బట్ కోచ్ గౌతమ్ గంభీర్ టెస్ట్ క్రికెట్ ని T20 ఇంకా వన్డే క్రికెట్ లాగానే హ్యాండిల్ చేసినట్లు నాకు అనిపిస్తుంది. T20s లో మెయిన్ గా ఫ్రాంచైజ్ క్రికెట్ లో ఎక్స్పెరిమెంట్స్ చేసినట్లు ఇండియన్ టెస్ట్ టీమ్ బ్యాటింగ్ లైనప్ లో ఎక్స్పెరిమెంట్స్ చేశాడు కోచ్ గౌతమ్ గంభీర్. టెస్ట్ మ్యాచెస్ లో నెంబర్ 3 పొజిషన్ అనేది చాలా క్రూషియల్. ఒక యాంకర్ రోల్ ప్లే చేసే బ్యాట్స్మెన్ ని ఈ పొజిషన్ లో ఆడిస్తారు అండ్ ఒక సర్టెన్ బ్యాట్స్మెన్ కి ఆ పొజిషన్ అప్పగించిన తర్వాత ఆ బ్యాట్స్మెన్ ఆ పొజిషన్ లో సెటిల్ అయ్యే వరకు అతనికి ఛాన్స్ ఇస్తారు. కానీ మన ఇండియన్ టీం ఈ పొజిషన్ ని మ్యూజికల్ చైర్స్ రొటేట్ చేసినట్లు రొటేట్ చేస్తూనే ఉంది. లాస్ట్ 13 హోమ్ టెస్ట్ లో ఇండియన్ టెస్ట్ టీమ్ కి నెంబర్ 3 పొజిషన్ లో బ్యాటింగ్ చేసిన బ్యాట్స్మెన్ లిస్ట్ లో శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. సీరియస్లీ వాషింగ్టన్ సుందర్? నో డిస్రెస్పెక్ట్ టు వాషింగ్టన్ సుందర్, కానీ నెంబర్ 3 పొజిషన్ లో వాషింగ్టన్ సుందర్ ని ఆడించాల్సిన అవసరం ఏంటి? వాషింగ్టన్ సుందర్ ఒక జెన్యూన్ ఆల్రౌండర్. డౌన్ ది ఆర్డర్ లో జడేజాకి కరెక్ట్ రీప్లేస్మెంట్ అవుతాడు. అలాంటిది ఎందుకు అతని న్యాచురల్ ప్లే ని చెడగొట్టాలి? ఇలా ఒకప్పుడు ఒక కోచ్ వచ్చి ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ ని గందరగోళం చేశాడు. ఆల్రౌండర్ అయిన ఇర్ఫాన్ పఠాన్ ని నెంబర్ 3 పొజిషన్ లోకి పంపి ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ పతనం అవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అయ్యాడు. ఆ కోచ్ ఎవరో తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ ఇర్ఫాన్ కెరియర్ ని గందరగోళం చేసి 2007 వరల్డ్ కప్ టైంలో ఇండియన్ క్రికెట్ ని అతలాకుతలం చేసిన ఆ కోచ్ కంటే ప్రెసెంట్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ రికార్డు వరస్ట్ గా ఉంది. గంభీర్ 19 టెస్టుల్లో 7 విన్స్ 10 లాసెస్ 2 డ్రాస్ తో 36.84 టెస్ట్ విన్ పర్సంటేజ్ ని మెయింటైన్ చేస్తున్నాడు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ ఓడిపోయిన తర్వాత గంభీర్ రెస్పాన్స్ అతని కోచింగ్ స్టైల్ కి తగ్గట్టుగా అనిపించింది. నా అండర్ లోనే ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది, ఏషియా కప్ కూడా గెలిచింది అని అన్నాడు. అండ్ సునీల్ గవాస్కర్ కూడా ఇవే పాయింట్స్ మెన్షన్ చేసి గౌతమ్ గంభీర్ ని సపోర్ట్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఏషియా కప్ గంభీర్ కోచింగ్ లోనే గెలిచారు, ఎవరు కాదనట్లేదు. కానీ 13 నెలల్లో 2 హోమ్ సిరీస్లు ఓడిపోవటం, అది కూడా వైట్ వాష్ లో. అండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ కంటే కిందకి పడిపోవటం అనేది ఏ క్రికెట్ ఫ్యాన్ కూడా జీర్ణించుకోలేడు. బట్ నా ఒపీనియన్ లో గంభీర్ ఈజ్ ఎ బెటర్ కోచ్ ఇన్ వైట్ బాల్ ఫార్మాట్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాతో సిరీస్ ఓడిపోయిన తర్వాత గంభీర్ ఏమన్నాడంటే టెస్ట్ క్రికెట్ ఆడాలంటే టఫ్ క్యారెక్టర్ ఉండి లిమిటెడ్ స్కిల్స్ ఉంటే చాలు అన్నాడు. ఇది నేను అస్సలు ఒప్పుకోను. టెస్ట్ క్రికెట్ ది ప్యూరెస్ట్ అండ్ మోస్ట్ హార్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రికెట్. క్రికెట్ లో ఉన్న అన్ని ఫార్మాట్స్ లోకి టెస్ట్ క్రికెటే కష్టమైంది. సో లిమిటెడ్ స్కిల్ తో టెస్ట్ క్రికెట్ ఆడటం అనే కాన్సెప్ట్ తో నేను అస్సలు అగ్రీ అవ్వను. టెస్ట్ క్రికెట్ ఆడాలంటే టఫ్ క్యారెక్టర్ ఉండాలి, అట్ ద సేమ్ టైం అన్లిమిటెడ్ స్కిల్స్ అండ్ స్పెషల్ టెక్నిక్ ఉండాలి. కానీ మొత్తం నేరాన్ని గంభీర్ మీద తోసేయడం కూడా కరెక్ట్ కాదు. టీమిండియా టెస్ట్ క్రికెట్ డౌన్ ఫాల్ కి ప్లేయర్స్ అండ్ టీమ్ సెలక్షన్ కూడా కారణమే. ముందుగా టీమ్ సెలక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఏంటో ఈ మధ్య సెలక్షన్ కమిటీకి ఆల్రౌండర్స్ పిచ్చి పట్టుకున్నట్టు నాకు అనిపిస్తుంది. మల్టిపుల్ ఆల్రౌండర్స్ ని టీమ్ లోకి సెలెక్ట్ చేస్తున్నారు, అది కూడా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ని పక్కన పెట్టి. మరి కోల్కతా టెస్ట్ లో ఇండియా 3 ఆల్రౌండర్స్ తో ఆడింది. గౌహటి టెస్ట్ లో కూడా 3 ఆల్రౌండర్స్ ఉంటే ఏ టీమ్ కైనా బలమే. కానీ మన దగ్గర 2 డిపార్ట్మెంట్స్ లో కంప్లీట్ గా పర్ఫామ్ చేయగలిగే ఆల్రౌండర్స్ ఇంకా తయారు కాలేదు. సో ఒకే మ్యాచ్ లో 4 లేదా 3 ఆల్రౌండర్స్ ని ఆడించే లగ్జరీ మనకు లేదు. అయినా కూడా ఫోర్స్ చేసి ఆడించడం వల్ల టీం డైల్యూట్ అయి అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ 2 డిపార్ట్మెంట్స్ లో అండర్ పర్ఫామ్ చేసి టీం క్వాలిటీని పూర్తిగా కోల్పోయింది. పోనీ ఆడించిన ఆల్రౌండర్స్ ని సరిగ్గా మేనేజ్ చేస్తున్నారంటే అది కూడా లేదు. కోల్కతా టెస్ట్ లో నెంబర్ 3లో బ్యాటింగ్ కు వచ్చిన వాషింగ్టన్ సుందర్ గౌహటి టెస్ట్ లో నెంబర్ 8 పొజిషన్ లో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. ఒక మ్యాచ్ లో నెంబర్ 3 పొజిషన్ లో బ్యాటింగ్ ఆడించిన ప్లేయర్ ని నెక్స్ట్ మ్యాచ్ లో నెంబర్ 8 లో పంపించడం వెనక ఉన్న లాజిక్ స్ట్రాటజీ ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. టీమ్ లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి, ఐ అగ్రీ. కానీ ఆ ఫ్లెక్సిబిలిటీ మిడిల్ ఆర్డర్ లేదా లోయర్ మిడిల్ ఆర్డర్ లో ఉండాలి. అంతేగాని ఓపెనర్స్ ని నెంబర్ 3 పొజిషన్ ని పదే చేంజ్ చేయటం ఫ్లెక్సిబిలిటీ అవదు. ఫ్లెక్సిబిలిటీ పేరుతో టీం అంతా గందరగోళం అయిపోయి ఎవరి పొజిషన్ ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. ఆ గందరగోళం సరైన క్లారిటీ లేకపోవడం వల్లనే ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ డౌన్ అయిపోయాయి. ప్రెసెంట్ ఇండియన్ టీంలో పుజారా, రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్ ఇలాంటి టెస్ట్ బ్యాట్స్మెన్స్ ప్రెసెంట్ ఎవరున్నారు చెప్పండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐపీఎల్ ఇన్ఫ్లుయెన్స్. ఐపీఎల్ అనేది అటు సెలక్షన్ మీద ఇటు ప్లేయర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. సెలెక్టర్స్ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ లని బేస్ చేసుకుని వన్డే ఇంకా T20 టీమ్స్ ని సెలెక్ట్ చేస్తున్నారు, ఓకే. కానీ టెస్ట్ టీమ్ ని సెలెక్ట్
చేయడానికి ఐపీఎల్ పర్ఫార్మెన్స్ పారామీటర్ అవ్వకూడదు అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్. కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ కొట్టిన ఇద్దరు ఇండియన్స్లో కరుణ్ నాయర్ ఒకడు. లాస్ట్ రంజీ ట్రోఫీలో 100.33 యావరేజ్తో 602 రన్స్ స్కోర్ చేశాడు. కట్ చేస్తే టీంలో లేడు. సర్ఫరాజ్ ఖాన్ ఫస్ట్ క్లాస్ యావరేజ్ 69, టీంలో లేడు. మీరు అనొచ్చు కరుణ్ నాయర్ ఇంగ్లాండ్ టూర్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడని. నేను ఇక్కడ కంపేర్ చేయట్లేదు, కానీ సాయి సుదర్శన్, నితీష్ రెడ్డి అండ్ ధ్రువ్ జురేల్ కూడా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్లు ఇచ్చింది లేదు. బట్ వీళ్ళు టీంలో ఉన్నారు బికాస్ ఆఫ్ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఆర్ వైట్ బాల్ పర్ఫార్మెన్స్. ఇక్కడ సెలక్షన్ కమిటీకి లాంగ్ టర్మ్ విజన్ ఉన్నట్లయితే అనిపించట్లేదు. ఇంకా ప్లేయర్స్ విషయానికి వస్తే ముఖ్యంగా మన బ్యాట్స్మెన్ టెస్ట్ క్రికెట్ ఎలా ఆడాలో మర్చిపోయినట్లున్నారు. ప్రతి ఒక్కరు T20 మోడ్లో ఆడుతూ వికెట్లు సమర్పిస్తున్నారు. నిజంగా చెప్తున్నారు, ఒక ట్రూ టెస్ట్ ఇన్నింగ్స్ చూసి చాలా కాలం అవుతుంది. లాస్ట్ ఇంగ్లాండ్ టూర్లో కేఎల్ రాహుల్ ఒకరు ఆడినట్టున్నాడు. ఆ తర్వాత ట్రెడిషనల్ టెస్ట్ బ్యాటింగ్ మన ఇండియన్ బ్యాట్స్మెన్ నుంచి చూసిందే లేదు. ఇంకా బౌలింగ్ కూడా పసకోలిపోయింది. మహమ్మద్ షమి, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ తర్వాత సరైన పేసర్స్ ఇండియాకి దొరకలేదు. ఎస్, బుమ్రా అండ్ సిరాజ్ ఉన్నారు, కానీ వాళ్ళిద్దరే ఎన్ని మ్యాచెస్ అని గెలిపిస్తారు చెప్పండి. అసలు ఇండియన్ టెస్ట్ టీంకి చెప్పుకోదగ్గ థర్డ్ సీమర్ ఉన్నాడు. ఆకాష్ దీప్ ఇంగ్లాండ్లో బాగా పర్ఫామ్ చేశాడు, కానీ ఇంజురీతో ఆటకి దూరం అయిపోయాడు. ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేసిన ప్రసిద్ధ్ కృష్ణ అదే ఐపీఎల్ బౌలింగ్ ని టెస్ట్ మ్యాచెస్ లో కూడా వేసి 6 ఎకానమీని మెయింటైన్ చేస్తున్నాడు. ఇంకా హర్షిత్ రాణా ఎప్పుడు టీంలో ఉంటాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో కోచ్ గంభీర్కి తెలియాలి. మైండ్ పోయే విషయం ఏంటంటే మన స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్. అసలు విజిటింగ్ కంట్రీస్ కి ఇండియన్ స్పిన్నర్స్ ని ఫేస్ చేయాలంటే వణికిపోయేవాళ్ళు. ముఖ్యంగా సేనా కంట్రీ బ్యాట్స్మెన్ మన స్పిన్నర్స్ బౌలింగ్ కి వస్తే బ్యాటింగ్ కంటే ఎక్కువగా డాన్సింగ్ చేసేవాళ్ళు. అలాంటిది సీన్ రివర్స్ అయిపోయింది. సౌత్ ఆఫ్రికన్ స్పిన్నర్ సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచి ఇండియన్ బ్యాట్స్మెన్ ని ముప్పు తిప్పలు పెట్టాడు. అసలు ఏషియన్ కండిషన్స్ లో నార్మల్ స్పిన్నర్స్ కూడా రెచ్చిపోతారు. అలాంటిది మన స్పిన్నర్స్ తేలిపోయారు. ఇండియన్ టెస్ట్ టీమ్ మెయిన్ స్ట్రెంగ్త్ స్పిన్నర్స్. అలాంటి స్పిన్నర్స్ ఎఫెక్ట్ చూపించలేకపోతున్నారు, అది కూడా స్పిన్నింగ్ ట్రాక్స్ మీద. ఇండియన్ టెస్ట్ క్రికెట్ డౌన్ ఫాల్ స్టార్ట్ అవడం కాదు, ఆల్రెడీ డౌన్ అయిపోయింది. ఇలాగే వదిలేస్తే ఇంకో వెస్టిండీస్ లేదా ఇంకో శ్రీలంక టీం లాగా అయిపోయే అవకాశం ఉంది. సో ఇప్పటికైనా సెలెక్టర్స్, టీమ్ మేనేజ్మెంట్ రెడ్ బాల్ క్రికెట్ ని సీరియస్ గా తీసుకోవాలి. మెయిన్ గా T20 క్రికెట్ ని అదే పనిగా ప్రమోట్ చేయకుండా డొమెస్టిక్ క్రికెట్లో టెస్ట్ ఫార్మాట్ని ప్రమోట్ చేయాలి. మీరు గమనించారా, ఇండియా వచ్చే ప్రతి విజిటింగ్ కంట్రీ ఏదో ఒక రకంగా ప్రిపరేషన్స్ చేసుకుంటూ సిరీస్కి రెడీ అవుతూ ఉంటారు. కానీ మన వాళ్ళకి మాత్రం అసలు ప్రిపరేషన్కి టైమే ఉండదు. క్యాలెండర్ ఇయర్ మొత్తం మ్యాచెస్, అది కూడా వైట్ బాల్ క్రికెట్తో నిండిపోతే ఇంకా ప్రిపరేషన్స్కి టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి. నేను ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, టెస్ట్ క్రికెట్ ఈజ్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రికెట్. గత 25 సంవత్సరాల పాటు ఇండియన్ టీం ఈ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రికెట్ని చాలా సీరియస్గా తీసుకుని డామినెన్స్ చూపించింది. కానీ ప్రెసిడెంట్ డామినెన్స్ కాదు కదా, సర్వైవల్ కూడా కష్టంగా మారిపోతుంది. ఇదే కంటిన్యూ అయితే ఒకప్పుడు వెస్టిండీస్ గొప్ప టీం అని ఎలా చెప్పుకుంటున్నామో ఇండియన్ టెస్ట్ టీం గురించి కూడా అలాగే చెప్పుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. దీని మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ టెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరో కింద కామెంట్లో చెప్పండి. నా ఫేవరెట్ అయితే VVS లక్ష్మణ్. సో ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అండ్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ కూడా చేయడానికి ట్రై చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.